దేనా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యములో హబక్కు ఏ విధముగా తాను బలపరుచుకుంటున్నాడు. ఏ నిరీక్షణ లేని సమయంలో, ఏ ఆధారము లేని సమయంలో నేను యెహోవా యందే ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము అని ఏ ఆధారము లేని చోట హబక్కు తను బలపరుచుకొని దేవుని యందు నమ్మిక ఉంచి యెహోవాయే నా బలము అని ఆయన చెబుతున్నాడు. అదే ఆ బలము పొందుకొని కన్నులారా ఆ బలము గల ఆ దేవుణ్ణి మరి ఇశ్రాయేలు ప్రజలు కన్నులారా చూశారు. మోషే, అహరోను, మిరియాము, ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ ఐగుప్తిలో నుండి బయటకు తీసుకొచ్చి 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినది ఏమనగా 430 సంవత్సరాలు ఐగుప్తులో ఆ ఫరో యొక్క కాడి క్రింద, చేతి క్రింద ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయారు, మొరపెట్టారు. ఎట్టు శ్రమలు పడిన ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి యెహోవాయే బలము, ఆ దేవుడు చేసిన వారి జీవితంలో చేసిన మేలులకు ఇశ్రాయేలు ప్రజలు కన్నులారా చూశారు, చెవులారా విన్నారు. మరి దేవుడు చేసిన అద్భుత కార్యములు వారు కూడా ఆ యెహోవాయే మా బలము, ఆయన మా కీర్తికి ఆస్పదము, వేల్పులలో నీ వంటి వారు లేరయ్యా, నీతో సమ్ముడెవడయ్యా అని ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి స్తుతించారు. వారు కూడా దేవుని యందు ఆనందించారు. యెహోవా యందే నేను ఆనందించెదను, ఆయన నా రక్షణకర్త, నా దేవుడైన యెహోవా యందే నేను సంతోషించెదను, ఆయనే నాకు బలము అని మరి హబక్కు ఏ విధంగా చెప్పి ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఒకసారి వారు కూడా మరి ఆ దేవుని యందు సంతోషించారు, ఆనందించారు. మరి గిలక తప్పట్లు పట్టుకొని మరి తంబూర సేతార చేత పట్టుకొని యెహోవా చేసిన మేలులకు వారు కూడా ఏ విధంగా స్తుతించారో వాక్యము మరి ఒకసారి చదువుదామండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వాక్యం కానించి అసలుకి వారు ఏ విధముగా దేవుని స్తుతించారంటే కన్నులారా చూశారు కదా. ఇంకా హబక్కన్నా దేవుడు కన్నులారా చూడకుండా ఆయన చేసిన అతని జీవితంలో ఏ కార్యం చూడకపోయినాను యెహోవా యందు ఆనందించాడు, యెహోవా యందు సంతోషించాడు. కానీ వీరైతే అనుభవంతో చెప్తున్నారు, అనుభవంతో, ఆనందంతో, సంతోషంతో దేవుడు చేసిన అద్భుత కార్యములు ఏంటో వారు ఈ విధంగా కీర్తనాపూర్వకంగా వారు వివరిస్తున్నారు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. వారు స్తుతిస్తున్నారు దేవుణ్ణి, ఎలాగంటే ఆయన గణపరుస్తున్నారు దేవుణ్ణి, కనులారా చూశారు, చెవులారా విన్నారు మరి ఆయన చేస్తున్న అద్భుతములు. అదే విధముగా ఈ సమయం ముందు ఆ అద్భుతం ఏంటో మనం ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వాక్యం కానించి యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి, అగాధములలో వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టెను. మరి వారి ఎదుట ఉన్న యెహోవా హస్తము, యెహోవా బలము నారి మహోన్నతముగా ఉందంట, వారు నా చితకగొట్టిందంట ఆ బలము. మరి వారు యెహోవా వేల్పులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసును. వారి శత్రువులంట భూమి మృంగివేసిందంట. దేవుడు చేసిన తన బలము చేత మరి శత్రువు చితకబడ్డాడంట. మరి ఆ శత్రువుని భూమి మింగివేసిందంట. మరి యెహోవా బలము, మరి ఆయనే నా గానము, ఆయన యందు నేను సంతోషించెదను, ఆనందించెదను,
నా రక్షణకర్త అయిన దేవుని నేను స్తుతించదనని మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో దేవుని స్తుతించారు. జనములలో విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును. ఫిలిస్తీయులు నివాసుల కంట వేదన కలిగిందంట. వారు హృదయంలో వారు పగటికి మరి వారికి ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా కాపాడానంటే, పగటి వేళ మేఘస్తంభం కింద కాపాడాడు, రాత్రి వేళ అగ్నిస్తంభం కింద కాపాడారు. శత్రువు వెనకాల శత్రు సమూహం వస్తుంది, మరి ఎర్ర సముద్రము వెనకాల శత్రు సమూహం ఉంది. మరి ఎలాగ తప్పించుకోవాలన్నప్పుడు యెహోవా బలము చాపాడు, తన దక్షిణ హస్తాన్ని చాపాడు. మరి శత్రువుకి చీకటి కలగజేశాడు. మరి వారి ఎదుట వెలుగునిచ్చి మరి దేవుడు వారిని కాపాడాడు. మరి వారిని ఈ విధంగా నీ బాహు బలము చేత పగవారు రాతివలే కదలకుందురు, నీవు నీ ప్రజల్లో తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ శ్వాసమైన కొండ మీద నా ప్రభువు నీవు నివసించుటకు నిర్మించుకొని నా చోటను నీ చేతులు చాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలబెట్టెదవు. మరి నిలబెట్టెదవు నీ పరిశుద్ధులను మరి నీవు నిలబెట్టెదవు అని మరి దేవుడు సాక్ష్యం చెప్తున్నానండి. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో దేవుణ్ణి మహిమపరచుచున్నారు. ఆ విధముగా మరి దేవుడు కూడా మరి ఆయన యందు మనము నమ్మిక ఉంచిన ఎడల దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడండి. మరి ఎంతగానో మరి ఈయన మరి మామూలు కాదు అసలుకి. నమ్మితే చాలండి, నమ్మండి. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగునని మరి బైబిల్ గ్రంథంలో రాసిన ప్రకారము మరి దేవుని యందు మనం నమ్మిక ఉంచిన ఎడల ఎంతగానో దేవుడు మనకు సహాయం చేయగల దేవుడై ఉన్నాడండి. మరి ఈ గొప్ప దేవుడు మనం కూడా మరి నేను చెప్పేది దేవుణ్ణి రక్షణ తీసుకున్న వారికి కాదని నేను చెప్పేది. దేవుణ్ణి ఎరగక మరి నా వీడియో మరి ఆలకిస్తున్న వారి కొరకు నేను చెప్తున్నాను. దేవుని ఎరగని వారి కొరకు ఇది చెప్తున్నాను. దేవుడు ఎరిగిన వారికి ఈ వాక్యము చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు వారిని దర్శించి వారికి రక్షణ ఇచ్చి ఉన్నాడు గనక మరి వారు ఎలాగో రక్షణ ఆనందాన్ని యెహోవా గుడారములో రక్షణ గురించి ఉత్సాహ సునాదము వినబడుతుందంట. ఆ రక్షణ సునాదము మరి దేవుని నమ్ముకున్న వారికి ఎలాగో వారు దేవుని స్తుతిస్తారు. మరి నేను చెప్పేదల్లా దేవుని ఎరగని వారి కొరకై మరి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం అండి. మరి నేడే మనది, రేపు మనది కాదు గనుక మరి ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా రక్షణ పొందుకోలేని వారైతే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును, ఆయన దొంగ వలే వస్తాడు. ఏ విధముగా వస్తాడో మనకు తెలియదు. మనం సిద్ధపడి ఉండవలసిన వారమై ఉన్నాం. కానీ క్రియలు జరుగుతున్నాయి. ఆయన చెప్పిన ఎలాగైతే నీ రాకడ ఎలాగుంటుంది ప్రభు అని తన శిష్యులు అడిగినప్పుడు నోవాహు కాలంలో ఉన్నట్లు ఉంటుంది అని చెప్పి ఉన్నాడు. అలాగే జరుగుతుంది. ఆ దినములలో పెండ్లికిచ్చు, పెండ్లాడుచు, తినుచు, త్రాగుచు, ఇష్టం వచ్చినట్టు తిరిగారు. అదే ప్రక్రియ ఈ సమయమందు కూడా లోకంలో జరుగుతుంది. సూచనలు జరుగుతున్నాయి. మరి ఈ వాక్యము ఎంతో కాలము మన ఎదుట, మన దగ్గర ఈ బైబిలు ఎప్పుడు మనకి ఈ వాక్యము కరువైపోతుందో తెలియదు. ఈ వాక్యము కరువకు ముందే ఏది సీజను అది ఎంత త్వరగా మన దగ్గరికి వేగముగా వైరల్ అవుతుందో దానికి ఒక సమయము హఠాత్తుగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇంతకు ముందంటే అందరూ కూడా
ఇంత నాలెడ్జి, ఇంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఇదొకటి కూడా ఆయన రాకడికి, ఆయన త్వరగా వస్తున్నాడు అన్న దానికి ఇదొకటి సూచన. ప్రతి నోట ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వాక్యం. మరి ఆయన రాకడికి ఇదొక సూచన. సోషల్ మీడియా ఎవరి నోట చూసినా వాక్యము వైరల్ అవుతుంది. మరి వాక్యము ప్రతి గడప దగ్గరికి వెళ్తుంది, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. మన అరచేతుల్లోనే ఫోన్ ద్వారా ఉంటుంది. మరి ఇంతకన్నా ఏంటండి ఆయన రాకడికి సూచన? ఇంతకు ముందు ఉన్నదా? ఫోన్ ఉన్నదా మన చేతిలో? మరి పిల్లలకి ఆన్లైన్ క్లాసులు, పిల్లలకి ఫోన్ లేకపోతే మరి వాళ్ళకి సబ్జెక్టులే కానీ క్లాసులు, వారి చదువు కూడా ఫోన్లోనే అయిపోయింది, ఆన్లైన్ అయిపోయింది. ఆయన రాకడికి ఎంత వైరల్ అవుతుందో చూడండి వాక్యం. మరి ఇది ఒకటి ఆయన రాకడికి సూచన. ఒకటి పెళ్ళాడుచు రమ్మంటే ఎవరు నోవాహు చెప్పిన 120 సంవత్సరాలు నోవాహు సువార్త చెప్పినా ఎవరు వినలేదు. మరి వారి కుటుంబంలో ఆ 8 రక్షణ పొందారు. మరి తత్మ వాళ్ళు ఎవ్వరూ రక్షణ పొందలేదు. ఆ కుటుంబం 8 నోవాహు, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య, 8 మంది. ఆ 8 మందే మరి రక్షణ పొందుకొని ఉన్నారు, ఆనందించారు. వస్తానన్న జలప్రలయం వచ్చేసింది. 120 సంవత్సరాలు మరి నోవాహు చెప్పి ఉన్నారే కానీ అంతకుముందు వాళ్ళ జీవితాల్లో వర్షం ఏంటో తెలియదు, జలప్రలయం ఏంటో తెలియదు, అందుకనే నమ్మలేదు. మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి చోట, ప్రతి ఇంట, ప్రతి చేతిలో, అరచేతిలోనే మరి సోషల్ మీడియా ఉన్నది. దీనికన్నా మించింది ఇంకోటి లేదు గనక మరి ఆయన రాకడికి ఈ సోషల్ మీడియానే ఒక సూచన గనక ఆలస్యం వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేయుచున్నాడంటే మరి మేము పొందుకున్న ఆ రక్షణ భాగ్యం ఇంకా అనేకుల కొరకు ఇవ్వాలని, ఈ రక్షణ భాగ్యాన్ని అనేకులు పొందుకోవాలని దినమెల్లా ఆయన చేతులు చాపుచున్నాడండి. దినమెల్లా రెండమ్మ నా కుమార్తెలారా అని దినమెల్లా లోబడి నొల్లని వారి కొరకు మరి దినమెల్లా చేతులు చాపుతున్నాడు. రెండమ్మ నా దగ్గరికి, నేను మీకు రోకలు ఇయ్యకయే, డబ్బులు ఏమి ఇయ్యకయే, ఊరకయే, రోకలు లేని వారులారా నా ఎద్దుకు రండి, నీళ్లు లేని దప్పికి లేని దప్పిగొన్నవారులారా నీళ్ళ ఎద్దుకు రండి అని యెషయా కూడా చెప్తున్నాడు, ప్రవక్తలు చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే చెప్తుంది. మరి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా మరి నీ దాకా వచ్చింది ఈ సువార్త చెప్పు పాదములు ఎంతో సుందరమైనవి. మరి ఈ అనుకూల సమయం ఈ నేడే రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాను. మరి ఈ మాటలు మరి మిమ్మల్ని బలపరిచినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మీలో ఒక యేసు రక్తంలో కడగబడిన వారము అయితే ఒకే కుటుంబము, నిబంధన జనులం గనక, ఒకే రక్తంలో కడగబడిన వారము గనక మరి దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు కూడా దేవుడు తన వినికిడిలో ముద్ర వేసి నా మాటలన్నీ మీ హృదయాలలో రక్షణ పొందుకోని వారి హృదయాలలో ఆత్మ కార్యము జరుగును గాక. ఆమేన్.